కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి వాటికి ఆపరేషన్లు చేయడానికి పగడ్బందీగా ఏసీబీ సెంటర్లో అదనపు సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాల్లో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో వసతులు, షెడ్స్, ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదన్నారు. ఏబీసీ సెంటర్లో వైసీపీ హయాంలో 4 ఏళ్లలో 12,100 ఆపరేషన్లు జరిగితే కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల లెక్కలు తేల్చామని చెప్పారు. సిటీలోని 50 వార్డుల్లో మొత్తం 29,091 కుక్కలు ఉన్నాయని తేల్చి సౌకర్యాలు పెంచి వేగంగా ఆపరేషన్లు చేసినట్లు వివరించారు. ఫలితంగా ఈ 14 నెలల్లో మొత్తం 10,293 ఆపరేషన్లయ్యాయని తెలిపారు. ఆయన వెంట డాక్టర్ బి అరుణాదేవి, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, రాచపల్లి ప్రసాద్, దాస్యం ప్రసాద్, అజ్జరపు రమేష్ తదితరులు ఉన్నారు. అలాగే పాత ఆపరేషన్ థియేటర్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. దీంతో పాటు 43 కెనాల్స్ ఉన్న కెపాసిటీని 136కి పెంచడం జరిగింది. అక్కడే కనబడుతున్నాయి 2 కెనాల్స్. ఆ 2 బ్లాక్స్ కూడా బ్లాక్ డి, బ్లాక్ సి. సి బ్లాక్, డి బ్లాక్ కూటమి వచ్చిన తర్వాత నిర్మించుకున్నాం. ఆ నిర్మాణంలో కూడా చూడండి, అవేవైనా ఒకవేళ డోర్ కానీ ఊడిపోతే బయటకు వచ్చి గోడలు దూకి బయటకు వచ్చేస్తుంది. సమస్య లేకుండా చుట్టూ చాలా పకడ్బందీగా ప్రహరీ, ఆ పైన ఫెన్సింగ్ కూడా వేయించాం. గతంలోని మాకు చెప్పేవారు ఎండీస్పేటలో ప్రజలు, రాత్రిపూట్ల కుక్కలు అక్కడి నుంచి విడిపించేసుకొని మా మధ్యకి వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ 2 బ్లాక్స్కి కూడా చుట్టూ కూడా ప్రాపర్ ఫెన్సింగ్ కూడా పెంచడం జరిగింది. అలాగే వీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధం లేకుండా వేరే డ్రైన్ లైన్ తీసుకొని మేజర్ డ్రైన్లో కలపడం కూడా జరుగుతూ ఉంది. అంటే చాలా దూరదృష్టితో ఓ పక్కన ప్రజలు ఇబ్బంది కలగకుండా, అలాగే తీసుకొచ్చిన జంతువులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏబీసీ సెంటర్ని నిర్మించుకోవడం జరిగింది.